Hi students, now we are going to exercise 1.5, exercise 1.5, fifth problem. X square plus y square equal to 25xy, then prove that 2 log x plus y equal to 3 log 3 plus log x plus log y. Okay, this prove cheyali. So em ichadu, what is given? Just write x square plus y square equal to 25xy. ఓకే సో నా ఇక్కడ యాడ్ చేయాలా తీసేయాలా అని ఒక డౌట్ వస్తుంది మనకి. ఈ క్లూ యూజ్ చేసుకోవాలి మనం. 3 log 3 ఉంది కదా, 3 log 3 ఏం రాయొచ్చు ఇక్కడ 3, ఈ పవర్ ఇక్కడ వచ్చేసి కదా 3. సో log 3 క్యూబ్ అంటే 27. అంటే ఇక్కడ మనకి 27xy ఉండాలి అనే ఐడియా రావాలి. మరి 27xy కావాలి అంటే మనకి ఇంకెంత కావాలి, 2xy కావాలి బోత్ సైడ్ కదా. కాబట్టి adding 2xy on both sides. Okay, so x square plus y square is equal plus 2xy is equal to 25xy plus 2xy. Okay na? So right, it is a plus b whole square formula directly, x plus y whole square. Okay, a square plus b square plus 2ab can be a plus b whole square. Okay, so this is 25 plus 2 27xy. Use just a formula right beside మనం ఏ రాయాలి, a square plus b square plus 2ab ఫార్ములా ఉన్నదాన్ని ఏం రాస్తాం ఇక్కడ, a plus b whole square యూజ్ చేసాం. ఓకేనా రైట్. ఇప్పుడు లాగరిథం తీసుకోవాలి. టేకింగ్ లాగరిథం ఆన్ both sides. Okay, both sides లాగరిథం తీసుకోండి. x plus y log x plus y whole square equal to log 27xy. both sides లాగరిథం తీసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ పవర్ ముందు తీసుకుందాం. 2 log x plus y is equal to, ఇక్కడ లాగా ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం సమ్ ఆఫ్ టర్మ్స్ గా రాయాలి. అంటే log 27 plus log x plus log y ఇలా రాయాలి. ఓకేనా, ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి, ఇక్కడ మనం log x power of m ఇట్లా పవర్ లా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ పవర్ని మనం ఏం చేయొచ్చు, ముందుకు రాయొచ్చు. అంటే m log x to the base a. ఓకే కదా, ఈ పవర్ని ఇక్కడ ముందుకు రాసాం కదా, m log x. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం, log xy ఫార్ములా. log xy base a equal to log x to the base a plus log y to the base a. సరే, బేస్ ఏదైతే అది పెట్టాలి. log xy ఫార్ములా అయితే log x plus log y. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టెప్ ఏమిటి మనకి, ఇక్కడ 2 log x plus y is equal to 27 ఏం రాయొచ్చు మనం, log 3 క్యూబ్ రాయొచ్చు కదా. ఎందుకు, ఫ్యాక్టరైజ్ నుంచి 27 ఎలా రాయొచ్చు, 3 9 జా 27, 3 3 జా 9. ఎన్ని 3 చూడండి, 1 2 3. అందుకని 27 బదులు ఏం రాయొచ్చు మనం, 3 క్యూబ్ రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ log x ప్లస్ log y. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇది కూడా మళ్ళీ x పవర్ ఆఫ్ m లా ఉంది కదా, ఈ పవర్ ముందుకు తెలియదు. పవర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాయొచ్చు. ఓకేనా, 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. దట్స్ ఆల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి, 2 log of x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఇది ఓకేనా. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ క్వశ్చన్. ఓకే, see once. Next is 6th question. Next question, 6th. If log x plus y by 3 is equal to 1 by 2 log x plus log y అయితే
మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ x by y plus y by x equal to what? ఈ వాల్యూ ఎంత? ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ సొల్యూషన్ ఏమి ఇచ్చిందో అర్థం. ఫస్ట్ log of x plus y by 3 is equal to 1 by 2 into log x plus log y. ఓకేనా? ఇది ఇచ్చేసి మనం ఏం కనుక్కుంటుండో x by y plus y by x వాల్యూ ఎంత? ఓకేనా? ఇక్కడ చూడండి 1 by 2 into ఇది డైరెక్ట్ log x plus log y, log xy ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ సేమ్ log x plus y by 3 ఫస్ట్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 by 2 xy హోల్ ఫార్ ఆఫ్ m అంటే 1 by 2 ఇక్కడ పవర్ గా రాసేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏముంది log of x plus y by 3 అంటే బోత్ సైడ్ లాగరిథం ఉంది కదా, బోత్ సైడ్ లాగరిథం కెన్ బి క్యాన్సిల్డ్. సో x plus y by 3 is equal to xy హోల్ పవర్ ఆఫ్ 1 by 2. ఓకేనా? మరి xy హోల్ పవర్ ఆఫ్ 1 by 2 అంటే 1 by ఉండి ఇక్కడ 2 ఉంటే స్క్వేర్ రూట్ అంటాం, 3 ఉంటే క్యూబిక్ రూట్ అంటాం. కాబట్టి ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఏమన్నా మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ అన్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ xy ఇక్కడ ఏం నథింగ్ ఇస్ ఇట్, 2 ఇస్ ఇట్. ఓకే, రైట్. ఇక్కడ x plus y by 3 by క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది x plus y into 1, x plus y is equal to 3 into root xy. ఓకేనా? ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఉంటుంది x plus y హోల్ స్క్వేర్ is equal to 3 root xy హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. నౌ చూడండి, expand both side. What will come? x plus y a plus b whole square ఫార్ములా ఉంది ఇక్కడ. అలా a plus b whole square ఫార్ములా ఏంటి? a square x square plus y square plus 2xy equal to ఇక్కడ 3 square root xy whole square, స్క్వేర్ రెండింటికి వస్తుంది. 3 square root xy whole square. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ 3 square అంటే 3 3 is 9. ఓకేనా? 3 square, స్క్వేర్ అంటే 2 ఉంది కదా, 2 times 3 ఇంటూ చేయండి. ఓకే, ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్. రైట్. ఇక్కడ x square plus y square plus 2xy. ఇక్కడ మనకేం కావాలి? x square plus y square 9xy plus 2xy ఎక్కడ పోతే minus 2xy is equal to 9 minus 2 7xy. ఓకే, సో x square plus y square equal to 7xy వచ్చింది. కానీ మనకి ఏం కావాలి? x by y plus y by x కావాలి. సో అందుకని ఏం చేయాలి? ఇక్కడ xy ని ఇటు తీసుకెళ్ళాలి. x square plus y square up will be down, xy is equal to 7. Now x square, write into like fractions. X square by xy plus y square by xy is equal to 7. Okay, next x square, right? x square means x into x by రెండు ఉన్నాయి కదా, x into x. ఇక్కడ x into y రాయొచ్చు కదా, ప్లస్ ఇక్కడ y into y by x into y equal to 7. ఇక్కడ ఏంటి? x x cancel, ఇక్కడ y y cancel. So what is left? x by y. Okay, x by y plus ఇక్కడ y by x equal to 7. సో ఈ వాళ్ళు కూడా ఇంపార్టెంట్, ఒకసారి వచ్చింది కూడా. ఓకే, దీని మీద మార్కులు కూడా ఇచ్చే చాయిసెస్ ఉన్నాయి. ఓకే, ప్రాసెస్ చూసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ చూసుకోవాలి. 1 by 2 పక్క 1 by 2 ఉంటుంది. ఇంత మార్కులు మార్చిన వాడు ఏం చేస్తాడు? ఏం చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ చేస్తాడు. ఈ 1 by 2 తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్. ఓకే, యూ కెన్ డూ దిస్ మోడల్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్, సో 7
చూడండి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 7th question. If 2.3 whole power of x equal to 0.23 whole power of y is equal to 1000. ఓకే 1000 అయితే మనమేం కనుక్కోవాలి ఇక్కడ 1/x మైనస్ 1 వాల్యూ ఈక్వల్ టు ఎంత, ఇది అనుకున్నాం. ఓకేనా, రైట్. ఓకే, సొల్యూషన్